నైజీరియన్ల మోసాలు పెరిగిపోతున్నాయి. ఇన్నాళ్లు లాటరీ తగిలిందంటూ హల్చల్ చేసిన ముఠాలు ఇప్పుడు కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్న వారి వివరాలు సేకరించి సరికొత్త మోసాలకు తెరలేపాయి. తాజాగా సిబిఐ మాజీ ఏడీ లక్ష్మీనారాయణ పేరుతో మోసానికి దిగారు. బాధితులు గగ్గోలు పెడుతూ పోలీసుల్ని ఆశ్రయించే వరకు విషయం ఎక్కడా లీక్ కాలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ క్రియేట్ అయింది. పెద్దవాళ్ల పేర్లతో పెద్ద దందాన్ని నడుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో సిబిఐ జేడీగా విధులు నిర్వహించిన లక్ష్మీనారాయణ పేరును మాయ చేసేందుకు వాడుకున్నారు కొందరు కేటుగాళ్లు. లక్ష్మీనారాయణ పేరుతో ఓ 5 స్టార్ హోటల్ నిర్మిస్తున్నామని, ఇందులో ప్రజలు కూడా డబ్బులు పెట్టొచ్చని, కొన్నేళ్ల తర్వాత పెట్టిన డబ్బులను డబుల్ చేసి ఇస్తామని పెద్ద ఎత్తున ఇంటర్నెట్లో ప్రచారం జరిగింది. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు మచ్చలేని వ్యక్తిగా పేరుంది. నిజాయితీకి మారుపేరుగా డిపార్ట్మెంట్ తో పాటు సామాన్యులు కూడా ఆయన గౌరవిస్తారు. ఆయనపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పెట్టుబడిగా వాడుకున్నారు మోసగాళ్లు. లక్ష్మీనారాయణ పేరుతో ఓ వెబ్సైట్ ఓపెన్ చేశారు. హోటల్ నిర్మిస్తున్నామని చెప్పి పెట్టుబడులను ఆహ్వానించారు. నెట్లో ఇచ్చిన నెంబర్లకు కాల్ చేసిన వారికి మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేలా ఒప్పించారు. అగ్రిమెంట్ పేపర్లు కూడా కస్టమర్లకు ఇచ్చారు. ఇదంతా ఆన్లైన్లోనే జరిగిపోయింది. లక్ష్మీనారాయణ నమ్మి వందల మంది డబ్బులు కట్టారు. ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ప్రశ్నిస్తే ఇప్పుడు అప్పుడు అంటూ కబుర్లు చెప్పారు. 9 నెలలు గడుస్తున్నా ప్రాజెక్టు మొదలవలేదు. దీంతో వారికి విషయం అర్థమైంది. వెంటనే సిసిఎస్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల ఫిర్యాదుతో తీగలాగారు పోలీసులు. ఈ జరిగిన మోసంలో 3 ముంబై వాసులతో పాటు 3 నైజీరియన్లు ఉన్నట్టు తేలింది. నిన్న థానేలో 3 నైజీరియన్స్ని, 3 మహారాష్ట్ర బ్యాంక్ ఏజెంట్స్ని అరెస్ట్ చేసి పీటీ వారెంట్ మీద హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 8 సెల్ ఫోన్స్ అండ్ 8 సెల్ ఫోన్స్ తీసేయడం జరిగింది. ఓ సిబిఐ ఆఫీసర్ పేరు మీద 5 స్టార్ హోటల్ పెడుతున్నావంటే గుడ్డిగా నమ్మేయడం, అందులోనూ చదువుకున్న వాళ్లు ఈ మాటలు నిజమనుకోవడం మరీ దారుణం. డబుల్ అమౌంట్ ఇస్తామన్నంత మాత్రాన వెనక ముందు చూసుకోకుండా ఎలా పెట్టుబడి పెడతారు? ప్రముఖుల పేర్లతో జరిగే ఇలాంటి దందాలను నమ్మొద్దు. ఎదుటి వాళ్లు చెబుతున్నది నిజమేనా అని ఒక్క క్షణం ఆలోచించండి. వీలైతే వాళ్లతో నేరుగా మాట్లాడండి. సగం వివరాలు తెలుసుకుని డబ్బులు కడితే మీకే నష్టం.